నీ పట్ల ఆయన చేసే ఆలస్యాన్ని గురించి నువ్వు కలత చెందొద్దు, మహా అద్భుతమే చూస్తావు. డోంట్ వరీ, నమ్మితే ధైర్యంగా ఉండవు, నమ్మకపోతే నీ కర్మ. అయితే ఆయన నీకు చెప్పిన పనులు చేయుటకు నీవు ఆలస్యము చేయరాదు. నీ హృదయ వేదన ఆయనకి తెలుసు, ఇస్తాడు జవాబు కన్ఫామ్. ప్రార్థన చేయాలి. కానీ ఏం చేస్తావు? నిర్లక్ష్యం చేస్తావు. నువ్వు వేరే దారులన్నీ వెతికి 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 సాలిపోయి ప్రభువా సాయం చేయనద్దు. ఆయన అంటాడు, బాగైందా, తిరిగావుగా, ఇంకా తిరగకూడదు 4 నెలలు. పిచ్చోడా, ఇదేదో ముందే చేస్తే అయిపోను కదా. నీ వల్ల కాదని నీకు అర్థమైనప్పుడు నువ్వు నా ముందు మోకాళ్ళు అని అడగాలి. నా ఆన్సర్ వచ్చింది, నీకు ఇస్తాను నేను. అది నానా దేవుడు చెప్పింది చేయటానికి లేట్ చేయొద్దు. నీకు అలివైందా, అలివైనట్లు. లేకపోతే పో దేవుని ముందు కూర్చో, మోకాళ్ళై గోజాడిపో. నా తండ్రి నీ పట్ల కార్యం చేయబోతే అప్పుడు అడుగు, వేస్తాడు. ఒకవేళ లేట్ చేశాడా, డబుల్ అయింది కార్యం. డబల్ ట్రిపుల్ ఎన్నైద్దో కూడా తెలియదు ఇక మనకి. ముష్టి ఎకరం అడిగా, ముష్టి ఎకరం. ప్రార్థన కూడా చేశా, విశ్వాసం కూడా ఉంచా. నాకు ఇలా నువ్వు ఎందుకు అడిగా? ప్రార్థన చేసుకోవడానికి అడిగా. నా బిడ్డలు ప్రార్థన చేసుకుంటారని అడిగా. ఎందుకు ఇలా? నాకు ఇలా నువ్వు. అప్పుడు తర్వాత ఆయన మెల్లగా చెప్పాడు, ముష్టి ఎకరం నీకెందుకు లేని ఇలేదురా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏం చేయాలనుకున్నా? నీకు 12 ఎకరాలు ఇద్దాం అనుకున్నాను. ఏంది? నీకు ఒక్కడికైతే ముష్టి ఎకరమే ఎక్కువ, కానీ నువ్వు ఒక్కడివేనా? పెద్ద కుటుంబం ఉంది కదరా, వాళ్ళందరూ వచ్చి కూర్చున్నా ఇంకా స్థలము మిగులున్నంతగా నీకు ఇద్దాం అనుకున్నా. నా దేవుడు రోషగాడు, చేజాపనిస్తాడా? అదే రోషం కలిగి నువ్వు ఆయన ముందుండు, చూడు చేస్తాడు. యేసు ప్రభుకి లాజరు చనిపోయినాక కబురు వచ్చిందా, రోగిగా ఉన్నప్పుడు కబురు వచ్చిందా? ఒక్కసారి తీయండి నాన్న, ఆ ఒక్క వచనం చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం ఒక్కసారి తీయండి నాన్న, చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 11వ అధ్యాయం 1వ వచనం. మరియా, చదువునారా, త్వరగా చదివేసే, అయిపోయింది. మరియా ఆమె సహోదరైన మార్తా అనువారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరును ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఎవరు రోగి అయి ఉన్నాడంట? నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపారు. నిజమే, ప్రభు ప్రేమిస్తాడంట లాజర్ని. చదువు. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఓకే, బాగుంది. 5వ వచనం. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. ఒక్కసారి ఈ మాట కూడా చదవండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. తర్వాత చదవండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఆ పై మాటకి ఈ మాటకి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మీరు ఆ 2 లింక్ చేసి నాకు చెప్పండి. పై మాట యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. నువ్వు ప్రేమించే ఏ వ్యక్తికైనా ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది, ఇవాళో రేపో అన్నట్టున్నాడు అని నీకు తెలిస్తే, ఆ బిడ్డ మీద వాళ్ళ మీద నీకున్న ప్రేమను బట్టి తక్షణమే బయలుదేరుతావా? మ్యాటర్ తెలిసిన ఇంక 2 రోజులు కూర్చుంటావా? నువ్వు చేసే పని ఏందో నువ్వు చెప్పు. తక్షణమే చేసే పని కూడా ఆవంతును మానేసి సెలవు తీసుకొని మరి పరిగెత్తుతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలేం యథార్థంగా చెప్పండి. పరిగెత్తామా లేదా? ఇదేంది?
ప్రేమించను, జబ్బు వచ్చిందని తెలిసి కూడా ఇంకా 2 రోజులు అక్కడే ఉండాను. చివరికి ఎప్పుడు పోయాను? చచ్చిపోయాక పోయాను. వాట్ ఈస్ దిస్? అదే మరి యేసయ్య. చచ్చిపోయిన దాకా ఆలస్యం ఎందుకు తమ్ముడు? నువ్వు ప్రేమించావుగా, పేషెంట్ అయ్యాడు, డెడ్లీ కండిషన్లో ఉన్నాడంటే పరిగెత్తాలి కదా నువ్వు. అది కదా ప్రేమ అంటే. చచ్చిపోయిన దాకుండి చచ్చినాక సాగు చుట్టానికి పోయినట్టుంది కదా, అది కూడా ఎప్పుడు పోయాడు? చచ్చిపోయి అప్పటికి 4 రోజులు, అప్పుడు పోయాడు. అంత ఆలస్యమా అండి? అంత ఆలస్యమా? దారుణం కదా. అట్లా చేయకూడదు యేసయ్య. ఆ ఆలస్యం ఒక మహా అద్భుతానికి నాంది. మానవ జాతి చరిత్రలో శిలాక్షరాలుగా ముద్రించబడే ఒక సంఘటనకు నాంది. అది జరిగింది అక్కడ. అందుకాగాడు. ఆయన ఆలస్యం వెనక ఆంతర్యం ఉంటుంది. అది లాజరు విషయంలోనైనా, నీ విషయంలోనైనా, నీ విషయంలో అయినా, నా విషయంలో అయినా, మరెవని విషయంలో అయినా నీకుండే సమస్యల మీద తపన నీకుంటుంది. అవ్వాలి తొందరగా. నాకు కూడా ఆ పక్క 2.5 ఎకరం, ఈ పక్కది కూడా 2, మొత్తం ఇప్పుడే రావాలి, రేపే రావాలి, రేపు పొద్దునే రావాలి. నాకు కూడా ఉంది తపన. అది నా కోసం కాదు, మీకోసమే. ఇప్పుడు పోయి చూడండి, ఆన్లైన్కి వచ్చిన బళ్ళని పక్క వాళ్ళ స్థలంలో ఫుల్గా నింపేసి ఉంటారు. ఆదివారం ఎంత వద్దన్నా సరే ఆ బజార్లో పెడతారు. వాళ్ళు రోజు వారం నన్ను తిట్టనే వాళ్ళు. ఈడొకడు తయారయ్యాడు, ఆదివారం తిరగాచి ఘాట్ల ఈ బజారుల్లో తలుపులు వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చి ఆ బైకులు తీసిందా అక్క ఇళ్ళ ముందు పెట్టి తెస్తారు. ఏమిరా, ఏమొచ్చిందిరా మీకు? వాడొకడు, మీరొకళ్ళు వాడొకడు, మొత్తానికి కలిపి తిడుతున్నారు. ఈ దరిద్రం అంతా పోవాలి, అది కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఏం చేయాలి? అది వస్తే మనకి ఈ బాధలు పోవు కదా. రావాలంటే ఎందుకు ఆగుతున్నాడో, ఏ కార్యం చేయబోతున్నాడో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నావు కొన్ని కార్యాలు జరగాలని, లేట్ అవుతుంది. నువ్వు ఎదురు చూస్తున్నావు కొన్ని కార్యాలు జరగాలని, తపన పడుతున్నావు, ఊగిపోతున్నావు. నువ్వు తపన పడే కొద్దీ ఇంకా ఏ క్యావురే అనుకుంటా తిరుగుతున్నావు. కూర్చున్నాయి బేటా, కూర్చున్నాయి. నువ్వు సంవత్సరాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచిస్తున్నాడు, శ్రేష్టంగా చేస్తాడు. ఇప్పుడు చూడు, రోగిని స్వస్థపరిస్తే అది గొప్ప అద్భుతమా? ఏకదం చచ్చిపోయినోడిని 4 రోజుల తర్వాత లేపితే అది గొప్ప అద్భుతమా? అదే రోగి అయి ఉన్నప్పుడే పోయి, రాజరు నీకు స్వస్థత కలిగిద్ది అని టచ్ చేసి వచ్చేస్తే అయిపోయింది. ఎవరన్నా సమాజంలో వాళ్ళు వస్తారా? రోగి అయితే బాగు చేశాడా, నిజంగా చరిత్రలో ఎవరు చేయని గొప్ప అద్భుతం ఇది అంటారా? చచ్చిపోయాడు, అది కూడా 4 days అయింది. 3వ రోజుకే బాడీ దుర్గంధ భరితం అవుతుంది. 4వ రోజుకి ఇంకా చెడిపోతుంది. వాళ్ళ అక్కే, వాళ్ళ సోదర ఏమంది? రాయి తీయొద్దు, తీస్తే లోపల దుర్గంధం వస్తుంది. మా అబ్బాయి శవం నుంచి వచ్చే స్మెల్ బట్టి ప్రజలు ఇట్లా క్లాత్ పెట్టుకుంటే నాకు నచ్చదు, వద్దు ప్రభువా, స్మెల్ వచ్చేది ప్రభువా, ముందే జబ్బుతో చచ్చిపోయాడు ప్రభువా, బాడీ తొందరగా పాడైపోతుంది ప్రభువా. ఇన్ని ఉన్నాయి ఆమె వద్దు అంటంలో. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అయిందా? అట్లయితే కష్టమే, వాసన కూడా వచ్చిందిగా, అబ్బాయి ఆగండి, తీవాగడమ్మా అన్నాడా? మార్తకెళ్ళి చూసి, నేను నీతో ఏం చెప్పా? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాను కదా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను చెప్పలేదా? నోర్మయ్, నువ్వు రాయిది దేవుని, నువ్వు దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. రాయి తీశారు, రాయి అలా తొలగించారో లేదో, లాజరు బయటికి రా. దానికి ముందు ప్రార్థించాడు తండ్రిని, కృతజ్ఞతలు చెప్పేశాడు. ముందే చెప్పేశాడు, జరిగినాక కాదు. మనం జరిగినాక అనే లోన్ వచ్చింది కానీ కోటం ఎప్పుడు అనుకుంటారు. అబ్బాయి పాస్ అయ్యాడు కానీ కోటం ముందే కృతజ్ఞతలు, ముందే స్తోత్రాలు. కార్యం జరిగినాక కాదు, జరగక ముందే స్తుతి చెప్పాలి. మోకరించి అడుగుతున్నావు ఏదో కార్యం కోసం, దేవా ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, ఆ 2.5 ఎకరం మాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. ఇచ్చినందుకు స్తోత్రం. ఈ పక్కది కూడా ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. స్తోత్రం అనండి. ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు. ఈ వెహికల్ స్టాండ్ సమస్య మాకు లేకుండా చేసినందుకు స్తోత్రం. ఇంకా చాలా నిర్మాణాలు అందులో చేయించినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతేనా? సాలిపోయినట్టుంది మీకు కూడా. చెప్తానే ఉండండి. నేను ఆమెనన్నదాకా చెప్తానే ఉండండి. చెప్తా ఉండండి. ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఈ అయ్యా స్తోత్రం అయ్యా, ఈ అయ్యా స్తోత్రం అయ్యా, అది వేరు. ఇచ్చినందుకు రాజాపేట నేను ఆ పనే చేశా అంతే. ఇప్పుడు మిగిలినవి కూడా అదే చేస్తా. పోయి ఈ అయ్యా స్తోత్రం అన్నాం, పొలంలో కూర్చోటం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మినట్లు అవి నిశ్చయముగా మీకు కలుగుందని మీతో చెప్పుచున్నాను. పొంది ఉన్నానని నమ్మడానికి గుర్తేంది? స్తుతి చెప్పటమే. ప్రార్థించారు పౌలు శీలలో, ఇంకా పాటలు మొదలు పెట్టారు. స్తుతి పాటల్లో సంఖ్యలు తెగిపోయినాయే ఉన్నాయా? ఎప్పుడు తెగిపోయినాక స్తుతి చెప్పారా? స్తుతి పాటలు పాడారా? బంధకాల్లో ఉండే పాడారా? అంటే ప్రార్థించాం, దేవుని దగ్గరికి వెళ్ళింది, జవాబు వచ్చింది, స్తోత్రం అని పాడారు. ఆశ్చర్యం చెప్పనా? వీళ్ళు ప్రార్థించారు, దేవునికి అప్పచెప్పారు, వీళ్ళు పాడుతున్నారు, మిగిలిన ఖైదీలు వింటున్నారు. మహాభూకంపం కలిగింది, అందరి బంధకములు ఊడేను. పాడేవాళ్ళే కాదు, ఆ స్తుతి వినేవాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయాయి. కావాలంటే చూసుకో అపోస్తల కార్యంలో. అందరి బంధకములు ఊడేను. ఊడగానే పారిపోవాలి వాళ్ళు బోలా వెక్కచచ్చి కూర్చున్నారు, ఏం జరిగిందిరా అని. అంతలో మహాభూకంపము కలిగింది. బయటికి పోతే సత్తామా, ఉంటే సత్తామా అన్నట్టు అయిపోయింది. వాళ్ళకి ఎవరు పారిపోలా. ఆ శతాధిపతి వచ్చి పొడుచుకోపోయాడు. పోయారు, మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇంకెటుగుడి రోమా గవర్నమెంట్ నన్ను చంపేసిద్ది, వాళ్ళు చంప ముందు నేను చావాలని కత్తి దూసి పొడుచుకోపోతే లోపల నుంచి ఆ చీకట్లో పౌలు శీలలు పిలుస్తాను, నాయనా నువ్వేం చేసుకోవద్దు, ఎవ్వరు పోలా. అందరి బంధకాలు పోయినాయి, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నీవు చావ నిమిత్తం లేదు అంటే కాగడదేండ్రా, కాగడ తెప్పించి చూస్తే అందరూ ఉన్నారు. గొడగొట్లాడుతూ చూస్తున్నాడు. బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, భూకంపం ఏంది, సంఖ్యలు ఊడిపోవటం ఏంది, ఏం జరుగుతుంది, బిక్కదచ్చి చూస్తూ ఉన్నారు అందరూ. యేసయ్య కార్యం జరగకముందే స్తుతి చెప్పాడు. పౌలు శీలలు కార్యం జరగకముందే స్తుతి చెప్పారు. మనం కూడా చేయాల్సింది అదే బిడ్డ. ఇది కూడా నేర్చుకోమా, గుర్తుపెట్టుకోండి. జరిగిన స్తోత్రం కాదు, ఏదైనా పొందగోరితే ఇచ్చినందుకు ముందే నీ చేత ప్రాక్టికల్గా జయించాను కూడా. అట్లా స్తుతి చెప్తా ఉండంతే, దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ప్రభువు యొక్క ఆలస్యమునకు ఆంతర్యం చెప్తున్నా విను. ఆ ఒక్క ముక్క చెప్పి ప్రార్థన చేస్తా, అయిపోయింది. చెప్పేదా? ఆలస్యం చేయకుండా వెంటనే వెళితే జస్ట్ రోగికి స్వస్థత. ఆలస్యం గొప్ప మహిమ. తండ్రి, నువ్వు నన్ను పంపావని వీళ్ళకి తెలియటానికి కార్యం.
ఇదిగో నీకు నా మనవి వింటున్నందుకు నీ కృతజ్ఞతలు అని. లాజరు బయటకు రా అంటే చచ్చిపోయిన లాజరు, దుర్గంధం లేదు, ఏమి లేదు, హాజరైపోయాడు. వచ్చి యేసయ్యా నీకు హాజరు అని అన్నాడు లాజరు. చూసిన వాళ్ళందరి ముఖాలు మాడిపోయినాయి. నా దేవుని కార్యం. ఏమంటున్నాడండి? లాజరస్ కమ్ అవుట్ అంటున్నాడా? అద్దుగో ఎట్లా బతికొస్తున్నాడు? వీళ్ళకి ఆశ్చర్యం. చచ్చిపోయినప్పుడు డెడ్ బాడీకి అట్ట చుడతారు, ప్రేత వస్త్రాలు అంటారు వాటిని, శవాలకు చుట్టే బట్టలు, అవి విప్పండి అంటాడు. రాయి తొలుగును గాక అనలా, రాయి మీరు తీయండి అన్నాడు. ప్రేత వస్త్రములు తొలగిపోవును గాక అనలా, అవి మీరు తీయండి అన్నాడు. అంటే మనం చేయదగ్గ పనులు మనల్ని చేయమంటాడు. ఆయన చేసేది ఆయన చేస్తాడు. ప్రయత్నం చేయను, సఫలత ఆయన ఇస్తాడు, కార్యం నెరవేరుస్తాడు. ఆలస్యానికి మాత్రం ఆంతర్యం ఉంది, శ్రేష్టమైందే. ఎంతమందికి విశ్వాసం ఉందే? ఇప్పుడు 2 చేతులు ఎత్తి చెప్పు, నాకు నీవు తలపెట్టిన కార్యములు ఆలస్యమైనందుకు నీకు స్తోత్రం, ఆలస్యం చేసినందుకు స్తోత్రం, ఆలస్యం వెనక మహా అద్భుతాన్ని దాచినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఆలస్యమును బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నా మనవులకు జవాబు ఆలస్యమైనందుకు స్తోత్రం, కార్యాలు ఆలస్యమైనందుకు స్తోత్రం, విడుదల ఆలస్యమైనందుకు స్తోత్రం. ఎందుకంటే గొప్ప విడుదల, గొప్ప కార్యము, గొప్ప అద్భుతము, గొప్ప స్వస్థత నీవు ఇస్తున్నందుకు ఆయన నీకు స్తోత్రము, 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 స్తోత్రం. ఆమేన్. అది నీ పట్ల ఆయన చేసే ఆలస్యాన్ని గురించి నువ్వు కలత చెందొద్దు, మహా అద్భుతమే చూస్తావు. డోంట్ వరీ. నమ్మితే ధైర్యంగా ఉండవు, నమ్మకపోతే నీ కర్మ. అయితే ఆయన నీకు చెప్పిన పనులు చేయుటకు నీవు ఆలస్యము చేయరాదు. నీ విషయంలో దేవుడు ఆలస్యం చేయొచ్చు, అది పెద్ద అద్భుతానికి దారితీసిద్ది. లేకపోతే ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఒక మహా అద్భుతమునకే ఆలస్యం. గ్రంథంలో ఎవరు మిమ్మల్ని కరుణింపవలనని ఆయన ఆలస్యము. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే. పడదాం. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా. ఆయన నీకు చెప్పిన వాటి విషయంలో నువ్వు ఆలస్యం చేయకూడదు, అది నీకు ప్రమాదం. నీ విషయంలో ఆయన ఆలస్యం చేస్తే అది నీకు డబల్ మంచి, కానీ ఆయన చెప్పిన విషయాలు నువ్వు ఆలస్యం చేస్తే అది నీకు డబల్ ప్రమాదం, నీకు మంచిది కాదు. నువ్వు త్వరపడాలి. రైట్? ఏమేం చెప్పాడు? మారు మనసు పొందమన్నాడు. రక్షణ బాప్తిస్మం పొందనోడిని మారు మనసు పొంది బాప్తిస్మం పొందమన్నాడు. బాప్తిస్మం పొంది మళ్ళా ఏదన్నా వంకర టింకర్లు ఉంటే వానికి చెప్పాడు, నువ్వు ఆ పాపం, నా బలహీనతలను విడిచిపెట్టి మారు మనసు పొందని. ఇద్దరు పొందాలి. ఆ మారు మనసు పొందుటలో త్వరపడాలి. కొంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది లింకులు వేసుకుంటారు, ఏదో తెలియకుండా ఆశ్చర్యంగా ఎక్కడో చోట లింక్ అవుతారు తప్పుడు పనులకి. ఆ లింకుని కంటిన్యూ చేస్తూనే వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధన నీకే దేవా అని నువ్వు పడితే
లింకు సంగతేమిటమ్మ తల్లి అంటాడు ఆయన. ఆ లింకుతో నీకెందుకు? నా స్తోత్రమే నీ ముందుకు తీసుకోవా, ఆ లింకుతో నీకెందుకు, నా స్తోత్రము నీ ముందుకు తీసుకోయ్య నా యేసయ్య, నాకొద్దు బంగారు తల్లి అంటాడా. ఇప్పుడు ఈ లింకులు మెయింటైన్ చేస్తాను వచ్చాడు ఆరాధన చేస్తే, అమ్మా లింకు సంగతి ముందు ఆ దరిద్రం వదిలే అమ్మా అంటాడా. అది వద్దులే ప్రభు, నీకు ఎందుకు ప్రభు? నేను వాక్యాలు చెప్పినా సరే అవన్నీ ఎందుకు చాలే మనక, ఎవరు ఎక్కడ లింకులు పెట్టి ఎందుకు ఆ వాక్యం చెప్పగా అంటాడు. వాక్యంలో అది పిచ్చిపోకుందాన మారు మనసు పొందమని. మరి లింకులు ఎవరని చెప్ప నేనేం చెప్పాలా? తెంచుకోమని చెప్పాలా? తప్పదు. మారు మనసు పొందు, వదిలేయి, అందులో ఆలస్యం చేయకూడదు. ఆ వంకర టింకర్లని సరి చేసుకునే విషయంలో ఆలస్యం చేయకూడదు. తక్షణమే, ఏ రోజుకు ఆ రోజు, ఎప్పటికప్పుడు, ఏ నిమిషానికి ఆ నిమిషం జాగ్రత్త పడాలి. క్లియర్గా చెప్తున్నా నేను. ఓకే, 5వ పాయింట్లోకి వచ్చాయి ఇప్పుడు నేను వరుసగా. 4వది ముసలోళ్ళు, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. ఓకే, 5వది ఇప్పుడు భయమ్మో చాలా చెప్పేశాను నేను ఇప్పుడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతున్నానా? తప్పుడు నడతల్లోంచి వదిలేసుకొని మారు మనసు పొందమని దేవుడు చెబితే తక్షణం పొందాను. చెబితే కాదు, చెప్పాడు, పొందు, అంతే. తెంచాయి. అలాగే బాప్తిస్మం పొందకుండా, మారు మనసు పొందకుండా చర్చిలోకి వచ్చి కూర్చున్న తమ్ముడా చెల్లి, ఇంకెప్పుడు పొందుతావు మారు మనసు? ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అన్నాడు. అంతలో చలికాలంలోనే బాప్తిస్మం పొందారు. ఇప్పుడు ఎండాకాలం నీళ్ళలో దిగితే హాయిగా ఉంటుందా? మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు. ఎందుకు తడవ చేయుచున్నావు? అపోస్తల కార్యములు 22వ అధ్యాయం ఇంటికి పోయి చదువు. సౌలా సహోదర, తడవు చేయుట ఎందుకు? నీవు లేచి ప్రభువు నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది పాపములను కడిగేసుకో. ఏమంటే ఒంటి మీద వస్త్రాల మీద బురద అయిందని అర్థమైంది. ఇప్పుడు గాలి ఒక వారం కడుక్కుందంట. చీకట్లో కనపడలా, వెలుగు వచ్చింది, అంత చండాలం అయిపోయింది. ఇక ఎవరిని పట్టించుకున్నాయా? ఒక్క నిమిషం నాకు అర్జెంటుగా శుభ్రం చేసుకొని వస్తాను. ఏం పర్లేదు, కూర్చోండి, ఏముంది, మనగా ఇచ్చోలాగా ఉన్నావు. నీకేం బాగున్నా బాగాలే, నాకు చండాలం ఉంది, ముందు వస్తా కడుక్కొని వస్తా. ఇప్పుడు దేవుని వెలుగు నీ మీదకి వచ్చింది. నువ్వు పాపివని నీకు అర్థమైంది. పాపానికి జీతం మరణం, నరకం అని నీకు అర్థమైంది. ఆ నరకం నుంచి కాపాడబట్టానికి నీకోసం యేసయ్య అదిగో ముళ్ళ కిరీటం ధరించి సిలువలో ప్రాణం పెట్టి చిత్రవదన అనుభవించాడు. నీ పాపాన్ని మోస్తానన్నాడు. అప్పచెప్పడానికి, ఆయన రక్తంలో కడిగేసుకోవటానికి ఆలస్యం ఏంటి? వెర్రిమొహమా? ఎంత పిచ్చితనం, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు? ఇంకెంతకాలం ఆ పాపాలు, ఆ శాపాలు నేనైతేనే పెట్టుకుని మోస్తావు? ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న గోడంతా ఆ పాపాలు, వాటి తాలూకు వచ్చిన శాపాల ఫలితం కదా. కడిగేసుకుంటే ఆ పాపాలు పోతే వాటి శాపాలు కూడా పోతాయి. దరిద్రం వదిలిపోయి బాగుపడతావు కదా. సత్యన బతికిన మనశ్శాంతిగా ఉంటావు. బ్రతుకులో మనశ్శాంతి, సత్య నిత్య జీవం 2 దక్కుతాయి కదా. ఇంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పినా తొందరపడలేదు. నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా బాండ్ రాయించుకొని వచ్చారా? ఇంకా 10 ఏళ్ళు ఇప్పట్లో జావన్లే అని. రేపొద్దున ఉందా నీకు? అసలు చెబుతున్నాను నేను. గ్యారంటీ ఇస్తావా? రేపొద్దుటి వరకు నేను బతికే ఉంటా అని రాసి ఇస్తావు? నాకు ఇవ్వలేవు నాన్న. పొరపాటున రాసి ఇచ్చావనుకో, నువ్వు రాసిన దాన్ని బట్టి నీ నైట్ లేపేస్తాడు నేను. అట్టని సాహసం చేయవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగిస్తున్నాను నాన్న. రక్షణ పొందమని నీకు పిలుపునిచ్చినప్పుడు తక్షణమే రక్షణ పొందాలి. నాకు ఈ మ్యాటర్ అర్థమయ్యి పరితపించా, ఎప్పుడు ఇస్తారో నాకు బాప్తీసు, నా పాపాలు కడిగేసుకోవాలా, పరిశుద్ధపరచబడాలా అని చిరాకు అర్థమైంది నాకు. నా పాపాలు నాకు అర్థమై వేదన పొందేశాను. నెల 4 ఆదివారాలు అంతే. 5వ వారం ఛాన్స్ ఎప్పుడు వచ్చింది చూస్తాను. 5వ వారమే వచ్చింది నాకు ఛాన్స్, పొందేశాను. ఇప్పుడు వచ్చింది నీకు ఛాన్స్, సిద్ధపడు. ఓకే, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, ఆత్మయందు బలము పొందినట్లు ఉపవాస ప్రార్థన అనుభవాలు సాధన చేసుకోవాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి,
ప్రభు బలలో చేయి వేయాలి ఆదివారం ఆదివారం. ఇవన్నీ నా తండ్రి చెప్పిన హెచ్చరికలు. అవన్నీ లేట్ చేయకూడదు, కంటిన్యూ చేయాలి. సేవకు పిలిచాడా? రా, నీవు నా ప్రణాళికలో ఉన్నావు, నువ్వు నా సేవ చేయాలి అని పిలిచాడా? నిన్ను ఏ విధంగా పిలిచాడు, ఏ రకంగా పిలిచాడో నీకు స్పష్టత ఉందా? మళ్ళీ ఇంకా ఆలస్యాలు చేసి దీర్ఘాలు తీస్తావేం తల్లి? నాయనా, సేవ పిలుపుంది నాన్న నీ మీద, నువ్వు నా పరిచర్య చేయాలి, నాకు విధేయత చూపని దేవుడు నీతో మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడాలి, ఎంత స్పష్టంగా మాట్లాడాలి, ఎన్ని సూచనలు చూపాలి, నువ్వు ఎప్పుడు లోపడతావు? ఆ ఆలస్యం నీకు ఎంత నష్టమో తెలుసా? టైం పోతే వచ్చిద్దా మళ్ళీ? అంత అయిపోయిన తర్వాత అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడి చెయ్యాలని ఉంది నీ సేవను చెయ్యాలని ఉందని భజన చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. అరే, పిలిచినప్పుడు లోబడకుండా ఎట్లా? లోబడినానా? దేవుడు నిన్న ఆయన పరిచర్యకు పిలిస్తే తక్షణమే లోబడు. ఏవేవో సాకులు, కుంటి సాకులు చెప్పొద్దు. దేవునికి లోబడిపో, మిగిలిన ఆయన చూసుకుంటాడు. వాయిదాలు వేయొద్దు. దేవుడు చేయమన్న పని లేట్ చేయొద్దు. ఈరోజు నీకు చెప్పిన పని ఈరోజు చేయి, రేపటిది రేపు చెప్తాడు. అంతేగాని ఆలస్యం చేసిన ప్రతిసారి నువ్వే లాస్ అవుతావు. ఇది కూడా నువ్వు గ్రహించాలి. ఓకేనా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను అన్నాడా? అతని తరపున ఇంకొకరు చేయవలెను అన్నాడా? మరి మీరేంది నాకు చెప్పిపోతారు? ఏముందో ఇంటికి పోయి చూడండి. ఇప్పుడు వద్దని మూసేశానుగా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు ఇంటికి పోయి చదవండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అతడు అన్న దగ్గర రౌండే, అంతేగాని పాస్టర్ ప్రార్థన చేయవలను అనుందా? శ్రమ ఎవనికి కలిగానో, ఇప్పుడు నాదేముంది, కూటమి అయిపోయింది అనుకుని బైబిల్ సంఖ్యలో పెట్టుకొని పోతా, అగసాట్లు పడుతుంది నువ్వుగా. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన చేశాడులే అనుకుంటూ పండుకుంటావా? మోకాళ్ళు వేయాలి, గోజాడుకోవాలి. ఈ రాత్రి నీ ప్రార్థన ఆయన వినే రాత్రి, నీకు జవాబు ఇచ్చే రాత్రి. ఒట్టిగా తేలా నేను ఇక్కడికి ఆల్ నైట్కి. ఇది త్యాగంతో కూడిన ప్రార్థన. ఇది లోకమంతా హాయిగా నిద్రపోతుంది, టైం 2 అవుతుంది, కానీ నువ్వు ఆయన పాద సన్నిధిని మెలకువతో కూర్చున్నావు. ఎందుకు కూర్చున్నావు ఆయనకి తెలుసు. నీ హృదయ వేదన ఆయనకి తెలుసు. ఇస్తాడు జవాబు, కన్ఫామ్. ప్రార్థన చేయాలి. కానీ ఏం చేస్తావు? నిర్లక్ష్యం చేస్తావు. నువ్వు వేరే దారులన్నీ వెతికి సాలిపోయి ప్రభువా సాయం చేయను. ఆయన అంటాడు, బాగా అయిందా, తిరిగావుగా, ఇంకా తిరగకూడదు 4 నెలలు. పిచ్చోడా, ఇదేదో ముందే చేస్తే అయిపోను కదా. నీ వల్ల కాదని నీకు అర్థమైనప్పుడు నువ్వు నా ముందు మోకాళ్ళు అని అడగాలి. నా ఆన్సర్ వచ్చింది, నీకు ఇస్తాను నేను. అది నానా దేవుడు చెప్పింది చేయడానికి లేట్ చేయొద్దు. నీకు అలివైందా, అలివైనట్లు. లేకపోతే పో, దేవుని ముందు కూర్చో, మోకాళ్ళై గోజాడిపో. నా తండ్రి నీ పట్ల కార్యం చేయబోతే అప్పుడు అడుగు, వేస్తాడు. ఒకవేళ లేట్ చేశాడా, డబల్ అయింది కార్యం. డబల్, ట్రిపుల్, ఎన్నైద్దో కూడా తెలియదు ఇక మనకి. ముష్టి ఎకరం అడిగా, ముష్టి ఎకరం ప్రార్థన కూడా చేశా, విశ్వాసం కూడా ఉంచా. నాకు ఇలా నువ్వు ఎందుకు అడిగా? ప్రార్థన చేసుకోవడానికి అడిగా. నా బిడ్డలు ప్రార్థన చేసుకుంటారని అడిగా. ఎందుకు ఇలా? నాకు ఇలా నువ్వు. అప్పుడు తర్వాత ఆయన మెల్లగా చెప్పాడు, ముష్టి ఎకరం నీకు ఎందుకు లేని ఇలేదురా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏం చేయాలనుకున్నా? నీకు 12 ఎకరాలు ఇద్దాం అనుకున్నాను. ఏంది? నీకు ఒక్కడికైతే ముష్టి ఎకరమే ఎక్కువ, కానీ నువ్వు ఒక్కడివేనా? పెద్ద కుటుంబం ఉంది కదరా, వాళ్ళందరూ వచ్చి కూర్చున్నా ఇంకా స్థలము మిగులున్నంతగా నీకు ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు చెప్పండి, ఎకరం గొప్పదా 12 ఎకరాలు గొప్పదా?
ఇప్పుడు ప్రార్థన తోట అంత అయింది. ఒక రౌండ్ చుట్టూ తిరిగి వచ్చావంటే తడిసిపోవాల్సిందే. అట్లా చేశాడు ఆయన. అనుభవాలు బ్రదర్, అనుభవాలు. మళ్ళీ నన్ను ఎవరికి చేయి చాపనీలా, దేహి అననీలా. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పినా ఏం చెబుతా, ఉంటే చేయి, లేకపోతే తీసుకొని పో. నీకెందుకు అనే డైలాగులు ఉండవు. తెలివిగల మీరే పిచ్చోళ్ళు అయింది. మీకు తెలియదా బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో దేవుని కొరకు చేసినప్పుడు? ఇన్నిసార్లు ప్రసంగం చేసి ఎంత నేర్పుకొని పద్దాకలు మీకు నసబెట్టేది ఎందుకు? చిన్న అప్పం, పట్టడి పిండిలో ఇంత అప్పం, అదే పిండి 3.5 ఇండ్లు. తెలుసు మీకు, ఇలాంటి మస్తు తెలుసు. అని దేవునికి ఇవ్వటంలో వెనకాడరు. కాబట్టి చెప్పను, పద్దాకలు ఆనాస ఉండదు. ఉంటే చెయ్యి, లేకపోతే ప్రార్థన చెయ్యి, దేవుడే ఇస్తాడు. బా ఎవరి దగ్గరికి వెళ్ళి తలదించడం కానీ మీరు ఇస్తామన్నారుగా అంటం కానీ లేదు. ఒకసారి ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ మీరు క్యాసెట్ చేసేటప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితమే క్యాసెట్ చేసేటప్పుడు నాకు చెప్తే నేను మనీ నేను చూస్తా బ్రదర్ అన్నాడు. నేనేం చెప్పలా, పాపం క్యాసెట్ అయిపోయింది, సీడీ పోయింది ఆయన దగ్గరికి. బ్రదర్ నేను చెప్పమన్నాను, చెప్పలేదు, సీడీ కూడా చేసేసారు. చెప్పటాలు ఉండవు. దేవుడు నీతో మాట్లాడితే వచ్చి ఇచ్చిపోవటమే. నీకు ఫోన్ చేసి మీరు ఇస్తామన్నారు కదా, మరి ఏమన్నా నై. నీతో దేవుడు మాట్లాడితే గుంట్లో పూడిచిపెట్టినా లేచి వచ్చి నాకు ఇచ్చిపోతావు అంతే. దేవునికి స్తోత్రం. నీతో మాట్లాడకపోతే, దేవుడు మాట్లాడకపోతే నేను మాట్లాడినా అంతే. క్యాసెట్ వచ్చింది నీ దగ్గరికి, పో, వచ్చింది. నా దేవుడు రోషగాడు, చేజాపనిస్తాడా? అదే రోషం కలిగి నువ్వు ఆయన ముందుండు, చూడు చేస్తాడు. ఓకేనా? నా గద్దింపు విని మారు మనసు పొందితేనే సరి. నా గద్దింపు విని తిరగండి. తండ్రి శిక్షించని కుమారులు ఎవరు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి, నిన్ను చనువుగా గద్దించాడంటేనే బిడ్డగా స్వీకరించాడని అర్థం. చనువుగా ఒక దెబ్బ వేసాడంటే కొడుగ్గా కూతురుగా స్వీకరించి అలా దాన్ని తప్పుపట్టిన వాళ్ళు, దాన్ని తిరస్కరించిన వాళ్ళు ఏమో దూరం అయిపోతారు, చాలా బ్లెస్సింగ్స్ లాస్ అవుతారు. అలాగే విధేయత చూపి గద్దింపుకు లోబడి జాగ్రత్తగా నడుచుకుంటే ఆశీర్వాదంలో స్థిరపరచబడతారు. ఓకేనా నాన్న? అర్థమైందా? అది మొదటిది. రెండోది ఏం చెప్పాను? కొన్నిసార్లు దైవజనులు ప్రవర్తించే విచిత్ర ప్రవర్తన నీకు అర్థం కాకపోతే ప్రార్థించి దేవుణ్ణి అడుగు, లేకపోతే ప్రశాంతంగా ఉన్నప్పుడు దైవజనుడినే అడుగు. ఎందుకన్నా ఆ రోజు అలా అన్నారు, అలా చేశారు, అలా ప్రవర్తించారు. ఎలీషా దగ్గరికి పోయి దుప్పటేస్తాడు, ఏమల్లా దుప్పటేసాడు అంతే. అంత పిచ్చోడి ప్రవర్తన లాగే ఉంటుంది ఏలియా వ్యవహారం అంతా. అప్పుడేమంటాడు, దుప్పటేస్తాడు, పోయి దుప్పటేసి నిలబడ్డాడు. ఎలీషాకి మ్యాటర్ అర్థమైంది. వెళ్ళింది వాడా, నా తల్లిదండ్రిని ఒక్కసారి దర్శించి ముద్దాడు వస్తాను, మళ్ళీ వాళ్ళని కలుస్తానో లేదో అన్నాడా? అనలేదా? రైట్. ఏలియా ఏమన్నా అన్నాడా? ఏలియా ఎలీషాను చేరబోయి దుప్పటి వేయగా వెంటనే ఎలీషా ఈ మాట అన్నాడని ఉంది, కానీ ఏలియా ఒక అరగంట ప్రసంగం చేశాడని లేదు. బాయ్ నువ్వు సేవకు రావాలయ్యా, సిద్ధపడు, నువ్వు సేవ చేయాలి, దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను అభిషేకం చేయమన్నాడు, నన్ను పంపించాడులే, అందుకని వచ్చాను, ఇవన్నీ చెప్పాడా? నీకు కూడా అంతే. బాయ్ నువ్వు వెళ్ళి అది చేయమ్మా అంటాడు దైవజనుడు. అంతమందిలో నిన్ను పిలుస్తాడు, నువ్వే చేయని. ఎంతమంది నాకు చెప్పాడు అదే, నేనేం తేలిక కనపడ్డా, నేనేంది ఆయనకి ఓరి నిద్ర మొహోడా? అది కాదు. అంతమందిలో నిన్ను పిలిచాడంటే నీ మీద ఏర్పాటు ఉందిరా నాయన. నీకు పని అప్ప చెప్పాడంటే ఏర్పాటు ఉంది, నిన్ను గద్దించాడంటే ఏర్పాటు ఉంది, కొడతా ఓ అన్నాడంటే ఏర్పాటు ఉంది. అర్థమైందా? అది మ్యాటర్. విచిత్ర ప్రవర్తన. ఒకసారి అంటాడు
బాయ్ నన్ను గీల్గాలు బొమ్మంటున్నాడులే కానీ నువ్వు వెళ్ళు. ఎవరు? ఇదే ఏలియా ఎలీషాతో ఒకసారి ఏం తుప్పటేశాడా? ఇప్పుడు అంటాడు ఎలీషా చిత్తం వెళ్ళినవాడా, నన్నే దేవుడు గీల్గాలు వెళ్ళమంటున్నాడు కానీ ఇంక నువ్వు వెళ్ళినానా? గీల్గాలా? నేను రాకూడదా? నేను కూడా వస్తా అనలా. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను విడువని అన్నాడు. సరే సరే గీలగాలు వచ్చినాక నన్నే ఎరుకోబొమ్మంటున్నాడు కానీ నువ్వు వెళ్ళినానా? నన్ను ఎరుకోబొమ్మంటున్నాడా? నువ్వు వెళ్ళు. మళ్ళీ చూడు, యెహోవా జీవంతో నీ జీవంతో నిన్ను విడవనే విడవో. నేను చెప్పినా వినవా? ఈరోజు మాత్రం వినను. నువ్వు నన్ను తిట్టు కొట్టు, కానీ నీ దగ్గర నుంచి వెళ్ళిపో అని మాత్రం అనొద్దు. చూడండి, అందుకు ఆయన ఎలీషా 1-2 సార్లు వెళ్ళిపో అంటే నువ్వేమంటావు తెలుసా? అన్న ఎందువరకు వెళ్ళిపో అంటున్నాడు. ఇష్టం లేనట్టుందా? సర్లే నేను పోతాలేపా అని పత్తా లేకుండా అడ్రస్ లేకుండా పోయే వారం ఉంటుంది. పోలా, ఎన్ని బాధలైనా పడి ఉంటాను కానీ వెళ్ళిపో అంటే మాత్రం వెళ్ళాను. ఎందుకంటే నేను వెళ్ళిపోవడానికి రాలా. 12 రకాల వ్యవసాయాన్ని వదిలిపెట్టేసి, ఆస్తిపాస్తులను వదిలిపెట్టి, జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఆయన కావాలి, ఆయన ఏర్పరచుకున్న నువ్వు కావాలని వచ్చా ఇక్కడికి. నేనెందుకు వెళ్తాను? వెళ్ళను. కొంతమంది అసలు ఇల్లు అనకముందే అడ్రస్ లేకుండా పోయేవాళ్ళు ఉన్నారు. డిఫరెంట్. ఈయన వెళ్ళు అన్నదాకా ఉండదు, వెళ్ళు అన్నదాకా ఉండడు. వీడే పోతాడు ముందు, పోయాడు కూర్చుంటాడు. ఈ తప్పు చేయొద్దు. చివరికి యోర్దానికి వెళ్ళమంటున్నాడు ఆయన అన్నాడు 3వసారి. నువ్వు యోర్దానుకు అను, ఎరికో అను, గీలుగాలను యాడికన్నా చెప్పాయా, నేను మాత్రం వదలను. మళ్ళీ యోర్దాను గాడికి పోయినాక సరే ఇక్కడ ఉండు, అద్దరికి రమ్మంటున్నాడు. నేను అక్కడ కూడా వస్తా. అప్పుడు అర్థమైంది ఆయనకి, నేను ఈరోజు ఆరోహణం అవుతున్నానని దేవుడు వీనికి చూపించినట్టున్నాడు, ఇవి వదిలిపెట్టట్లేదు అని. అక్కడికి వెళ్ళినాక అడిగాడు, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేమి చేయగోరుచున్నావు అన్న మాటే అడిగాడా? ఆ మాటే అడిగాడా? లేకపోతే ఏంది నేను ఆరోహణం అవుతున్నాను తెలిసిందా నీకు అని ఏమన్నా మీటింగ్ పెట్టాడా? పెద్దగా చెప్పండి. మీటింగ్ ఏం పెట్టలా. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేం చేయగోరుచున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? ఎలీషాకి మ్యాటర్ అర్థమైందని ఏలియాకి అర్థమైంది. ఈ డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నాడు ఎలీషా. ఇప్పుడు పాయింట్కి వచ్చావు. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చున్నట్లు నాకు దయచేయము, అంతే చాలన్నాడు. నీవు అడిగినది బహు కష్టతరమైనది. మిగిలినవి ఏవైనా అయితే నేను చేస్తాను, కానీ ఆత్మాభిషేకం అనేది ఆయన ఇవ్వాల్సిందే. అది నా చేతుల్లో పని కాదు. అయితే ఒక సూచన నీకు, నేను తీయబడేటప్పుడు నీకు కనబడిన ఎడల నీవు కోరినట్లు యెహోవా దయచేస్తాడు. నేను తీయబడేటప్పుడు నీకు కనబడకపోతే అది జరగదు అన్నది దేవునికే అప్పచెప్పి, సూచన భక్తునికి చెప్పి, శిష్యునికి చెప్పి, ఆత్మీయ బిడ్డకి చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట అయిపోయింది, అగ్ని రథములు గుర్రములు కనబడి జుమ్మని వారి మధ్యలో గుండి వెళ్ళిపోతాయి. అప్పుడు డివైడ్ అయిపోతారు. అంటే ఏలియాని ఎలీషాని అగ్ని రథాలు గుర్రాలు విడగొడతాయి. వాళ్ళ మధ్యలో వచ్చేసి ఇద్దరు చెరువు పక్కకి వెళ్తారు. ఎప్పుడైతే అలా డివైడ్ అయ్యారో ఎలీషా దగ్గరికి ఏమీ రాదు, కానీ ఏలియా చుట్టూ గిర్రున్న సుడిగాలి చుట్టేసింది. సుడిగాలి గిర్రా 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 తిరుగుతూ అలాగున గాల్లో లెగుస్తాడు ఆయన.
అలా గాల్లో లేచి ఆకాశానికి వెళ్తుంటాడు. అప్పుడు ఎలీషా కేకలేస్తాడు. చూస్తుండగానే ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. ఇక ఏం కనపడదు. అప్పుడు ఏడుస్తాడు, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథము రౌతు నువ్వు వెళ్ళిపోతే వాళ్ళ గతి ఏంది? నీ తర్వాత నీ కొరకు నీ శిష్యుడిగా నేనుండి నీ తర్వాత ఆ ప్రజల కొరకు ఉండాలని కదా నేను వచ్చింది. అన్నీ వదిలిపెట్టి నా దేవుడు నన్ను కోరుకున్నాడని నా మీద దుప్పటేసావు కదా తండ్రి. దాన్ని బట్టే కదా నేను అందరినీ అమ్మా నాన్న కూడా వదిలిపెట్టుకొని వచ్చాను. ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నావు, నా గతి ఏందని ఏడుస్తాడు. అప్పుడు ఏ దుప్పటైతే మొదట విసిరాడో ఎలీషా మీద, అదే దుప్పటి వచ్చి మళ్ళీ ఎలీషా దగ్గర కూడా ఎలీషా మీద పడింది. పడిద్దే. అప్పుడు ఆ దుప్పటి తీసుకొని వెళ్ళి యోర్ధాను దగ్గర నిలబడి ఆ దుప్పటి తీసుకొని యోర్ధానును కొట్టి, ఏలియా దేవుడు ఎక్కడా అని అడిగితే యోర్ధాను 2 పాయలైంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడా అన్నావు కదా, ఇదిగో ఇక్కడ అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఎక్కడా? నీ దగ్గరే. ఎక్కడా? నీతోనే. ఎక్కడా? నీ వెంటే. ఎక్కడా? నీ సమక్షంలోనే. అంటే ఏమడిగాడు తెలుసు ఎలీషా? ఏలియా దేవుడు ఏలియాతోనే సర్దుకున్నాడా? ఎలీషాని ఒట్టివాడిగా వదిలేశాడా? లేకపోతే ఏలియా దేవుడు ఎలీషా కూడా తోడై ఉన్నాడా? అది ప్రశ్న. ఉన్నాను పద అని దారిచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును. రాజా యాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే. రాజా యాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే. కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నిలిపినావా. కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నిలిపినావా. కాపరివై నడిపినావా. కాపరివై అలసిపోనీ కుమా అల్లుపురాణి కుమా. అలసిపోనీ కుమా అల్లుపురాణి కుమా. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో సేవలో నీ దీన పాత్రను. అలసిపోనీ కుమా అలుపురాని కుమా. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు వినాలి, లోబడాలి, వెంటనే కార్యాచరణకు పూనుకోవాలి. ఎందుకో తెలుసా? భూమి మీద దేవుడు డైరెక్ట్గా నీకు కనపడడు. దేవుడు ఏర్పరచుకున్న దైవ ప్రతినిధే దైవజనుడు, దైవజనురాలు. అర్థమైందా? నీ కోసం దేవుడు సిద్ధపరిచి, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే సిద్ధపరిచి ప్రతిష్ఠించి నిన్ను లైన్లోకి తేవడానికి ఒక పాత్రను సిద్ధం చేసుకుంటాడు. దైవజనుని ఏర్పాటు ఎప్పటిదో తెలుసా? తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే ఆ ఏర్పాటు ఉంటుంది. ఆ ప్రతిష్ట, ఆ అభిషేకం, ఆయన సహాయం లేకపోతే దైవజనుడు ఏం చేయలేడు. ఓకేనా? నేర్చుకుందామా ఇవన్నీ? నాన్న ఎన్ని చెప్పాను? 2 చెప్పాను కదా. 3వది ఏంది నాన్న? మారు వేషంలో ప్రభువే కనపడవచ్చు, దైవజనుని రూపంలో. భేదాలు కల్పిద్దామా?
చాలేమన్నా లావు, మిగిలిన వాళ్ళంతా వేస్ట్, ఎందుకు పనికిరారని తృణీకరిద్దామా? మనోళ్ళ పిచ్చి అట్ట అయిపోయిందంటే కాస్త పేరు పొందినోడు అనుకుంటే చాలు యేసు ప్రభువున పట్టించుకునేటట్లేరు. తప్పునా? నా తప్పు. యథార్థం చెప్తున్నాను నాన్న. నేను దేవుడు ప్రతిష్ఠించిన పాత్ర నీకు అందుబాటులో దేవుడు ఉంచాడు. ఆ వేళ ఎవరున్నారు? ఆ దైవజనుడు చిన్నోడా పెద్దోడా కాదు, సేవకుడు, ప్రతిష్ఠితుడు. అయ్యా చేతులుంచయ్యా నా మీద. అమ్మ అన్న చేత చేయించుకుందామని వచ్చాగమ్మా. అయ్యా అన్న చేత ప్రార్థన చేయించుకుందామని వచ్చా. పర్లేదమ్మా, అన్న లేడు, దేవుడు నిన్ను ఉంచాడు. ఈరోజు నీ చేతులే రావాలి నా మీద. అలా ప్రార్థన చేయించుకొని వెళ్ళిన వాళ్ళు సంతోషంగా సాక్ష్యాలతో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ వాళ్ళు వచ్చి నన్ను ఎతకలా. అన్న ఇక్కడ ఇంకో దైవజనుడు ఉంటాడన్నా, అన్న పేరు తెలియదు కానీ అని ఆకారం చెబుతారు. ఫలానా పేరు అంటే ఆ దైవజనుడిని పిలుస్తాను. ఈ అన్న ఆ రోజు చాలా ప్రాబ్లంలు వచ్చా అన్న, నేను మీరు ఉంటారేమో అని, మీరు లేరు, బిజీ కదా సేవలో. అన్నున్నాడన్న, చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. అమ్మా దేవుడు నీ కార్యం చేస్తాడు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళానో లేదో నాకు ఫోన్ వచ్చిందన్న, కార్యం అయిందని, దేవుడు కార్యం చేశాడని. అన్నకి థ్యాంక్స్ చెబుదామని వచ్చానన్నా నేను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చూడు, అవునా? నువ్వు ఇస్తేనే నేను తీసుకుంటా. నువ్వు ఈగిపోతే ఆయన ఎంతలా ఫాస్ట్ అయినా సరే నాకు వద్దు. మా ఊర్లో లేకనేది గుంపులు ఉన్నాడు. ఎందుకు ఎంత కష్టపడి వచ్చింది నీ కోసం? ఎవరినో నిలబడి ప్రార్థన చేయమంట. నా మాట వినాలిగా. నేను ఎవరిని నిలబెట్టి ఈ వ్యక్తి చేస్తాడు మీకోసం ప్రార్థన అంటే చేయించుకోవాలి ఆయన చేత. నేను ఇట్లా చూపిస్తాను లేదు, వీళ్ళు వచ్చి పొట్టేళ్ళలాగా వచ్చి ఈరోజు కృప వానికి ఇవ్వబడిందమ్మా, అతడు మీ మీద చేతులు ఉంచాలి, ఇది దైవ చిత్తం, చేయించుకోండి అంటే కంట్రోల్. మా దగ్గర చాలా మంది ఉన్నారులే. ఆయన నల్లగా ఉన్నాడు, నువ్వు కత్త ఊరి నీ పిచ్చి తగలయ్యా. ఎంత తిక్కలోడు. అన్నే కదా చెబుతున్నాడు, అన్నే కదా నీకు చెప్తున్నాడు. అమ్మా నవ్వుతున్నావు. ఈ తేడా నువ్వు పడతావా? పోటెద్దులా నా దగ్గరికి వస్తావు లేదా? కుముకు ఫలానా వ్యక్తి నిలబడ్డాడు, వెళ్ళమ్మా, చేతులు ఉంచుతాడు. నేను చెప్తా, నా ఆత్మీయ బిడ్డలు, సేవకులు, దైవజనులు మందిరాలు దర్శిస్తా కదా. నేను ఇక్కడ కూర్చొని వాక్యం చెబితే అక్కడ మీలా కూర్చొని విన్నాళ్ళు ప్రతిష్ఠితులై దైవజనులై సంఘాలు కట్టి మందిరాలు కడితే నేను వెళ్ళి వాళ్ళు కట్టిన బలిపీఠం మీద మోకరించను. నేను వెళ్ళి ఆ బలిపీఠం ఎదురు మోకరిస్తా. తెలుసా మీకు? అక్కడ నిలబడి బోధించేది ఎవరు? నా ఆత్మీయ బిడ్డ. అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ బోధించా, కానీ వాని ద్వారా దేవుడు పరిచర్య చేస్తే అక్కడికి వెళ్ళి నేను బలిపీఠం మీద కాదు, బలిపీఠం ఎదురు మోకరిస్తా. అంటే నేనే గౌరవించి, నేనే రెస్పెక్ట్ ఇచ్చి, నా బిడ్డే కావచ్చు, నేనే వెళ్ళి ఆయన నిలబడే పులిపీట ముందు మోకరించానంటే మీకు అర్థం కావట్లేదు వాళ్ళ విలువ ఎలాంటిదో. మరి ముందు నువ్వు తిట్టావుగా, తిట్టినప్పుడు ఈ ప్లేస్లో ఉన్నాను కనుక ఆత్మీయ బిడ్డల స్థానం వాళ్ళది, తండ్రి స్థానం నాది, అందుకని తిడతా. ప్రతిదానికి నీకు వచ్చే డౌట్ ఏదో నువ్వు కష్టపడకుండా నేనే వేస్తా, నేనే చెబుతా. దేవునికి స్తోత్రం. నీకు ఆ డౌట్ ఏం అక్కర్లా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఆ చాకిరి కూడా ఉన్నాయి. నేను అంత ప్రశాంతత ఇస్తాను. నేను దేవునికి స్తోత్రం. నిజంగా సీరియస్గా తీసుకుంటున్నారా నాన్న నేను చెప్పి? అమ్మా అయ్యా తీసుకుంటారా? గ్యారంటీ ఇస్తా, తెల్లటప్పుడు మర్చిపోతారు. లేదా చూద్దాం. సరిపోయింది ఈ పూటకే, ఇంకలేండి మరి, అయిపోయింది. పూటగా సరిపోయిద్దా? జీవితాన్ని సరిపోయిద్దా? మరి పూటగా సరిపోద్ది అంటే అవునన్నట్టు ఫేస్ పెట్టారు ఏంది? లైఫ్ మొత్తానికి ఉపయోగపడే విషయాలు ఇవి. లేండి దాని లేని పైకి లేండి, మీకు ఇస్తాను. మీకు నడువులు లాగుతున్నాయని నాకు తెలుసు, కొంతమంది కాళ్ళు స్వచ్ఛపడ్డాయని కూడా నాకు తెలుసు, స్పరి సాగిపోయిందని నాకు తెలుసు, తిమిరెక్కిందని నాకు తెలుసు.
ఇప్పుడు నేను ఎన్ని చెప్పా మొత్తం 5 ఏమేం చెప్పా? ఎవరికి గుర్తుందిరా నాయన నువ్వు ఒక్కొక్క మ్యాటర్ ఇంత చెప్పి అనుకుంటారా? లేదు, ప్రతిదీ కూడా నీ హృదయంలో చేరింది. ఆ సందర్భాన్ని బట్టి అది బయటకు వస్తుంది, డౌటే లేదు. ఆ సమయాన్ని బట్టి అది బయటకు వచ్చింది. నేను ఇచ్చిన ప్రతి సందేశం మీ హృదయంలో ఉంటుంది. ఆ సమయానికి నీలో నుంచి బయటకు వచ్చి మాట్లాడింది ఆ సందేశం. ప్రార్థన చేద్దాం రండి. ఈరోజు నా తండ్రి మనతో మాట్లాడిన మాటలన్నిటి విషయంలో మనం సరి చేసుకుందాం. సేవ చేయమని పిలిస్తే పరిగెత్తున్నారా? ఏదన్నా ప్రయత్నం చేయమని ప్రేరేపిస్తే పరిగెత్తున్నారా? మారు మనసు పొందమని పిలిస్తే పరిగెత్తు తల్లి. రక్షణ పొందమని పిలిపోస్తే నీకు తక్షణమే రక్షణ పొందులా, లేట్ చేయొద్దు అని పిలిపోస్తే వెంటనే రక్షణకు పరిగెత్తు. ఎవరిని నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు, నీ రక్షణ నీదే. అనా ముందే సిద్ధపడ్డానని వచ్చినోళ్ళు, లేదు ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటను బట్టి నేను ఈ రాత్రి రక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను, నా జీవితాన్ని నా యేసయ్య చేతికి అప్పచెప్పాలని సిద్ధపడ్డాను అనా, మీరు రాత్రి ఇస్తే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాళ్ళు వెళ్ళిపోండి. చర్చి బ్యాక్ వాటర్ ఉంది, పోయి అక్కడ నిలబడండి, వచ్చి బాప్తీసం ఇచ్చి వెళ్తా. ఎవరు సిద్ధపడి వచ్చారో ఈ రాత్రి ఇప్పుడు విన్న మాటలను బట్టి నా తండ్రి చెప్పిన మాట ఆలస్యం చేయొద్దు అని నేను చెప్పా. ఆ మాటను గైకొని ఈరోజే జీవితాన్ని ప్రభు చేతికి అప్పచెప్పినటువంటి స్థితిలో ఎంతమంది సిద్ధపడ్డారో నేడే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. పరిగెత్తండి దేవుని పాదాల చెంతకు, వచ్చేసేయండి నీళ్ళ దగ్గరికి, వెళ్ళిపోండి. చర్చి బ్యాక్ సైడ్ స్త్రీలు పురుషులకు ఇప్పుడే చెప్తున్నాను, వెళ్ళిపోయి ఆ నీళ్ళ దగ్గర ఉండండి, వచ్చి బాప్తీసం ఇస్తా. అలాగే ఏ విషయాల్లో వంకర త్రోవల్లో ఉన్నారో సరి చేసుకోమని దేవుని పిలుపు వచ్చింది, దిద్దుబాటు చేసుకోండి, మారు మనసు పొందండి, వంకర టింకర బ్రతుకును వదిలేయండి, రూపాంతరం చెందండి. అలా ఏ విషయాల్లో ప్రభు నిన్ను తడవ చేయొద్దు, త్వరపడన్నాడు, నువ్వు త్వరపడు. నీ విషయంలో దేవుడు చేసే కార్యాలు ఆలస్యమైతే ఆశ్చర్యపోకు. 1కి 10 12 మీరు ఎకరం గొప్పదా 12 గొప్పదా అట్లా ఉంటుంది. లేటుగా చేసినా మైండ్ పోయేటట్టు చేస్తాడు ఆయన. కొన్ని అవసరతను బట్టి వెంటనే ఇస్తాడు. మనకెప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ రేంజ్లో ఇవ్వాలో ఆయనకు తెలుసు. మన విశ్వాసంలో డౌట్ అక్కర్లా, నమ్ముదాం, ఎదురు చూద్దాం. నీ చిత్తమే నానా అందాం. నువ్వే నన్ను గెలవు నానా, నేను ఓడిపోవాలి నానా, నా తలంపులు గెలవద్దు, నా ఇచ్చలు గెలవద్దు, నా ఆలోచనలు గెలవద్దు, నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ సంకల్పమే నన్ను గెలవని, నేను ఓడిపోని నీ చేతుల్లో. నీకే స్తోత్రం నాన్న, నీకే స్తోత్రం అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మన మధ్య సంచరించిన రాత్రి, మనల్ని ముఖాముఖి దర్శించిన రాత్రి, అనేక సంగతులు మనకు నేర్పిన రాత్రి, దైవజనుల అనుభవాలు, దైవజనులు ఎదుట ఎలాగుండాలి, దైవజనులు ఎలా గుర్తుపట్టాలి, దైవజనులు ఎలా గౌరవించాలి, మాటను ఎలా తీసుకోవాలి, ఇట్లా ప్రతిదీ కూడా ఈరోజు దేవుడు మనకు నేర్పాడు. అన్న దేవుని కృతజ్ఞతలు చెప్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రత్యేక అభిషేకాన్ని గురించి ఈరోజు మాట్లాడాడు. నెత్తి మీద నూనె పోసి చెయ్యి ఉంచి అభిషేకం ఒకటైపు అయితే, గద్దింపు మరొక అభిషేకం. గద్దింపు ఒక అభిషేకం అని ఎవరు గుర్తించరు, కానీ అది నిజం. థ్యాంక్స్ చెప్పు దేవునికి. ఈరోజు నాకు క్రొత్త సంగతి మాట్లాడావు నాన్న, నీకు వందనాలు, వందనాలు, వందనాలు.